దివ్యమైన దుర్గము, మహా వినోదుడు, ఆపదల సహాయుడే నన్ను బ్రోచును అన్న పాటను పాడి దేవుని నామని మహిమపడతాం. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును. అభయమే పురానందమానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, పర్వతములు కదలినని యుర్విమారు పడినను, సర్వముంఘోషించుచుని సంగము పొంగినన్. అభయమే పురానందమానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, దేవుడెప్పుడు తోడుగాక, దేశము వర్ధిల్లును. ఆకాబునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమే పురానందమానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, కోటయు నాశ్రయమునయ్యా, గోపు దేవుడుండగా, ఏటికింక వెలవలయు నెప్పుడు నాకు బండుగా. అభయమే పురానందమానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, మనము దేని విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. సో we have 365 days in year, and once in 4 years we have leap year. So 366 plus 1, 366. And in the Holy Bible there are 366 times the word of God is mentioned, do not fear, do not be afraid. So కాబట్టి మనం ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయము, మన దివ్యమైన దుర్గం. మరి ఒక సమయంలో రెండవ పాటగా మరి నజరేయుడా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. ట్రాక్ వాల్యూమ్ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పెడతాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
సముద్రాలను ఆయన చేతితో కొలుస్తాడు అని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. హి ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సముద్రాలకు నీవే ఎల్లలు వేసింది. వాతావరణ పరిశోధకుల్ని meteorologists అంటారు. They can only predict up to few days. నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు, నీవే ఎల్లలు వేసితివి జలములలో మరి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో మరి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. సియోను శిఖరాగ్రము ఆయన సింహాసనం. సియోను శిఖరాగ్రము
నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. Praise the Lord. Hallelujah. He is our Nazarene and He is our Savior and He is our Redeemer. మరి ఎన్ని యుగాలైనా మరి తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు, ఆదియును అంతమునైన దేవుడు. He is the Alpha and He is the Omega. ఈ సమయంలో చివరి పాటగా నా నీతి సూర్యుడా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
జరిగిస్తున్నాడని ఏది పొదువు చేయకుండా మనల్ని మరి ఆయన మనం ఆశ్రయించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. మరి దేవుడే మనకి ఆశ్రయమని మరి దాకా మనం పాడుకున్నాం. ఆయనే మనకి ఆశ్రయము దుర్గము. సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, దేవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, కనపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంఘము ఆయన, సో he is the bridegroom and the church is the bride. మరి సంఘము ఆయన స్వాస్థ్యము. మరి మనము నిష్కలంకంగా ఉడత లేకుండా ఆయన మచ్చ అయిన డాగు లేకుండా ఆయన చూడాలనుకుంటున్నాడు కదా. ఏం చప్పట్లు ఇవ్వట్లేదు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో
విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం నిన్ను చేరే నిన్ను చూసే అక్షరం రావాలయ్యా, నా నీతి సూర్యుడా భువి మేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. Praise the Lord. Hallelujah. He's our King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. He's the creator of heavens and earth. మరి యొక్క సమయంలో ఇప్పటి వరకు మనము కీర్తనల ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. మరి దేవుడు మీ పట్ల చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యు థ్యాంక్ ద లార్డ్ ఇన్ యువర్ క్వైట్ టైమ్, యు థ్యాంక్ ద లార్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్టర్, అండ్ దిస్ ఈస్ ది precious time with the church to thank him for all the blessings that he showered upon each of us. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించిన తర్వాత I request Sister Abhisarika to lead us in prayer for the word of God that will be delivered, specifically for the word of God. మరి ఈ సమయంలో మరి మనము కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన, యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఆకృతి ఉంది మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన గణపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఆకృతి మీద మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి నైనా అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రినైనా మరి భూమి మార్పునందునను, నడి సముద్రంలో మరి పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను నీవు భయపడకుందు అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. మరి ఈ సమయంలో when we are leading our life on this planet earth, you will face troubles and tribulations. బట్ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, మరి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడు. కాబట్టి you don't need to fear anything. అండ్ వాక్యం ఇంకో మాట జ్ఞాపకం చేస్తుంది. ఏంటి అంటే నీ ప్రాణమును తీసే వారికి నువ్వు భయపడకు, నీ ప్రాణమును, నీ ఆత్మను నరకాగ్నిలో పడేయగల సమర్థుడికి నువ్వు భయపడాలని చెప్పి. We can die at any time, whether it is a natural death or an accidental death or whatever it is. Physical death is inevitable. We all need to go through the physical death. But the eternal damnation, eternal death is the dangerous thing that we need to be trembled upon. So కాబట్టి మీరు సమయంలో మరి దేవుణ్ణి స్తుతించి మహిమపడతాం. కాబట్టి థ్యాంక్ యూ జీసస్ అన్న ప్రభా మరి హిమ్తో దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఎందుకంటే హీఈస్ అవర్ సేవియర్, హీఈస్ అవర్ రిడీమర్, అండ్ వి ఆల్ నీడ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ జీసస్, Thank you, Jesus.
Jesus. Thank you, 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 Jesus. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 Over to Sister Abhisarika. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నీ తోడుకు నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని అందరినీ భద్రపరిచినైనా క్షేమంగా నీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన దానం బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభు. ఆది నుంచి ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉన్నారు నాయన. పాటల ద్వారా మీరు మహిమనందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని నశించిపోలేక నాయన సజీవు లెక్కలో ఉంచి ఉన్నారు నాయన. సజీవులే కదా నిన్ను స్తుతించదని నాయన. మమ్మల్ని ఈ ఆలయంలో నువ్వు నిలవబెట్టి నిన్ను స్తుతించి కనపరచుటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇక మీద కూడా మీరే తోడుండి నాయన. వాక్యం విత్తబోతున్న దైవదాసుని నీ చేతుల్లో పెట్టుకొచ్చున్నాం నాయన. తనని సిలువ చాటును మరుగుపరిచి నాయన శ్రేష్టమైన నీ మాటలు మీరు మాకు అందించండి నాయన. వాక్యం విలుచుంటుండగా నాయన అది మా హృదయంలో క్రియ జరిగించడానికి సహాయం చేయండి నాయన. వినగలిగే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి నాయన. విని విడిచిపెట్టే మనస్తత్వం తీసివేసి నాయన మా హృదయాలకు అన్వయించుకుంటూ మా జీవితంలో నాయన నీ వాక్యానుసారంగా నడవగలిగటకు నాయన మా ఒక్కొక్కరికి నీ సహాయం దయచేయమని. అయ్యా, నిజంగా మీరు అన్న చెప్పినట్టు నాయన మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నాయన మరి బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తుంటుండగా సహాయం దయచేయండి. అటు నీ వాక్యం అనే ఆత్మకట్గాను మా జీవితంలో కలిగి ఉండటకు మీరే కృప చూపించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకొంచు నీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. Amen. 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 Please be seated and thank you, Abhisarika, for leading us in prayer.